తాడిపత్రిలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్న తాడిపత్రి మున్సిపాలిటీని వైసీపీ ప్రభుత్వం రాగానే 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆరోపించారు. తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దౌర్జన్యకాండ కొనసాగుతోందని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే ఇసుక మాఫియా అరికడతామంటున్న జేసీ అస్మిత్ రెడ్డితో మా కరెస్పాండెంట్ విజయ్ కుమార్ ఫేస్ టు ఫేస్. తాడిపత్రి నియోజకవర్గం అయితే తెలియని వారైతే ఉండరు. ఏ నాయకుడు ఏం మాట్లాడినా ఇక్కడ సంచలనమే. అలాంటి తాడిపత్రిలో ఎలక్షన్లు వచ్చాయంటే ఆ వేడి మరింతగా పెరుగుతుంది. అదే ఇప్పుడు జరుగుతుంది, అలానే జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈరోజు ఎన్నికల్లో భాగంగా ప్రచారానికి తాడిపత్రి నియోజకవర్గ అభ్యర్థి అస్మిత్ రెడ్డి గారు అయితే ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకున్నాను. చెప్పండి, ప్రచారం ఎలా సాగుతుంది తాడిపత్రిలో? ప్రతి ఒక్కరు ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు, ప్రచారం ఎట్లా సాగుతుందని చెప్పేసి. నాకేముందన్న, అందరు నాకు ముందుకు వచ్చి బ్రహ్మాండంగా జరుగుతుంది, అందరూ వచ్చి నవ్వుకుంటానే పలకరిస్తారు, అన్నీ చేస్తారు. మనం దాని గురించి మాట్లాడుకున్నా 4వ తేదీ జూన్ వరకు వెయిట్ చేద్దాము. ఎన్నో రోజులే, 40 రోజులు ఉంది. ప్రజలే తీర్చి చెప్తారు ఎట్లుందో. ప్రస్తుతానికైతే బ్రహ్మాండంగా ఉంది. ముందుకు వచ్చి చాలామంది నాకైతే డైరెక్ట్గా చెప్తున్నారు, అన్న మీరు రావాలా మళ్ళీ, ఈసారి నా 5 ఏళ్ళలో తప్పు చేసినాం మేము, ఇంకోసారి అది చేయకూడదు, మీరు వచ్చి మళ్ళీ ముందు తాడిపత్రి ఏ విధంగా ఉందో అదే విధంగా చేయాల్సినదని అయితే అడుగుతున్నారు. సో దాన్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా అందరూ మనం కోరుకుంటున్నారని అనుకుంటున్నాం. అయితే ముఖ్యంగా నియోజకవర్గంలో అంటే పర్యటిస్తున్నారు, ఇక్కడ ముఖ్యంగా సమస్యలు ఏం ఎదురవుతున్నాయి మీకు? నా సమస్య అంటే ఒకటే అన్న, ఎక్కడా లేని విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే నీటి సమస్యలు అయితే ఇవన్నీ మేము తీర్చిదిద్దింటివి. ఏ విధంగా ఉందంటే ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చేటట్టుగా చేసినాము, ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఉండేది. కానీ లాస్ట్ 5 years ఏమైందంటే, జస్ట్ 2 yearsలో ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చిందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము, ఆ 2 yearsలో ఎవరు ఏం పట్టించుకోకుండా, ఎందుకంటే వాళ్ళ అవగాహన లేదు, ఎక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయో తెలియదు, ఏమీ లేదు, పట్టించుకోలేదు, రావాల్సిన నిధులు తెచ్చుకోక మొత్తం పాడైపోయిందన్న. సో అందరు అడిగేది ఒకటే, ముందు ఎలా ఉందో అలా చేయండి అంటున్నారు. సో నీటి సమస్య అయితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ చూసినా రోడ్లు పోయినాయి, కొత్తగా వాళ్ళు వేసిన రోడ్ లేదు, ఏమీ లేదు. మొన్న ఏదో హాస్పిటల్ ఓపెన్ చేసినారన్న చేస్తారు, సరే నో ప్రాబ్లమ్. దాంట్లో ఎటువంటి ఏమైనా ఎక్విప్మెంట్ ఉందా? ఎక్విప్మెంటే లేదు, బెడ్లు లేదు. ఎవరి కోసం ఓపెన్ చేశారు? బిల్డింగ్ ఏమైనా నేనైనా కడతా, నువ్వైనా కడతావు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది మనకు? రియలైజేషన్ ఎక్కడ కావాలంటే డాక్టర్స్ లేరు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎవరి కోసం అయింది ఇప్పుడు కట్టి? ఏమైనా ఉపయోగపడుతుందా? చేద్దాం. అది కూడా నేనే ఖచ్చితంగా డాక్టర్స్ వచ్చేటట్టు చేస్తా, దాంట్లో ఉన్న ఫెసిలిటీస్ తీసుకొస్తా. టైం కావాలా, రేపు పొద్దున గెలుస్తానే. వాటర్ పైన, డ్రైనేజ్ పైన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నా కాన్సన్ట్రేషన్, దాని తర్వాత మిగతా దాంట్లో పైన. అయితే ముఖ్యంగా రాష్ట్రంలో జేసీ అంటే ఒక బ్రాండ్. ఇలాంటి అంటే జేసీ సోదరులకి ఓటం అనేది లేదు. అలా అంటే 2019లో ఓడిపోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఈ కారణాలు ఏమంటారు? కారణం అంటే నేను ఒకటే చెప్తాను, మా ఊర్లో అయితే మా పైన ఎటువంటి అసంతృప్తి లేదు. ఓడిపోయినది కేవలం ఒకటే, జగన్ గారు మాకు ఒక్క ఛాన్స్ అన్నారు. ఖచ్చితంగా ప్రజలు కూడా చూద్దాం, ఒకసారి యువకుడు పరిపాలన ఎట్లుంటుందో చూద్దామని చెప్పి ఓటేశారు. కానీ మా పైన కూడా అందరిలాగా వ్యతిరేకత ఉండింటే, వేరే నియోజకవర్గాల్లాగా మేము కూడా 30,000, 40,000, 25,000తో ఓడిపోయిండు. మేము 7,000తో ఓడిపోయినాం. అదైతే నాకు వచ్చినదైతే ఒకటే, ఒక్క ఛాన్స్ ఇమ్మన్నారు, ఇచ్చినారు ప్రజలు. ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చి చూపించినారు ఎట్లుంటుందో. సో కేవలం దానిపైన ఓడిపోయినాం. అయితే మరో సంచలనం, గతంలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం తాడిపత్రి మున్సిపాలిటీ ఒకటే కైవసం చేసుకున్నారు. అంటే వెంటనే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్లు జరిగాయి, మీరు గెలిచారు. అంటే ఏం ప్రణాళిక రచించారు అప్పుడు లోకల్గా గెలవడానికి? ఒకటే, కేవలం 6 నెలల నుంచి 12 నెలల లోపల, అంటే సంవత్సరం లోపలనే ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళతో పని కాదు. అప్పటికే నీటి సమస్య స్టార్ట్ చేసేసారు వాళ్ళు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయితే మీరు నమ్ముతారో నమ్మరు, ఎక్కడ చిన్న సిమెంట్ ప్యాకెట్లు అవి ఇవి వేసి బ్లాక్ చేసి ఎట్లా చేసుకొని నాశనం చేసేస్తున్నారు. దాన్ని క్లీన్ చేసే నాదుడే లేడు. సో ఖచ్చితంగా ప్రజలకు అర్థమైంది, ఇది జేసీ వాళ్ళు తప్ప ఈ ఊర్లో ఎవరు చెంది అన్న. దాదాపు 20 years నంబర్ 1 మున్సిపాలిటీ ఉండేది. ఈరోజు మా దాంట్లో లిస్టులో పేరే లేదే. అదే అర్థమవుతుంది కదా. ఒక్కడి జీతాలు ఇచ్చేది లేదు, వర్క్ చేయాలంటే లేదు, నీళ్ళు ఇప్పించేది లేదు, ఏమీ లేదు. కేవలం అదొక్కదంతా అర్థమయ్యే ప్రజలు ఓటేసి మళ్ళీ మమ్మల్ని గెలిపించి ఖచ్చితంగా వీలైతే పని చేస్తారని కేవలం దాంతోనే మమ్మల్ని గెలిపించారు సార్. అయితే మరో 50 రోజుల్లో ఎలక్షన్లు అయితే రాబోతున్నాయి. నియోజకవర్గ ప్రజలకు మీరు ఎలా ముందుకంటే ఎటువంటి భరోసా ఇచ్చి కానీ ఓటర్లకు ఏం చెప్పబోతున్నారు? భరోసా అంటే ఆల్రెడీ చెప్పాము, ముందు తాడిపత్రి ఎలాగుందో అలా తీర్చిదిద్దామని. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్థానికంగా అందరికీ తెలుసు ఏ విధంగా ఉండేది తాడిపత్రి అనేసి. సో అంతకుముందు ఈ 40 ఏళ్ళు 30 ఏళ్ళు మేము ఎప్పుడైతే ఇక్కడ ఉన్నామో సేవకులుగా, ఏ రోజు మా దగ్గరకు వచ్చి మాకు నీళ్లు కావాలా అని వెళ్ళి, ఎందుకంటే మేము అందించేవాళ్ళం ఎటువంటి పరిస్థితుల్లో. సమ్మర్ అయితే మాత్రం మేము దాదాపు డిసెంబర్ నుంచే స్టార్ట్ చేస్తాం.
నీళ్లు మనం ఎట్లా దాన్ని స్టోరేజ్ చేయాలా, ఎక్కడి నుంచి తీసుకురావాలని చెప్పి ఒక ప్లాన్ వేస్తాం. సమ్మర్లో మాకు ఎటువంటి ప్రాబ్లం రాకోకుండా. ఇప్పుడు ప్లానింగ్ ఏందన్నా, వాళ్ళకి వాటర్లే లేదు ఎక్కడ జనాలకి. సో ఈ వాటర్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాము, ఖచ్చితంగా ఇదే ముందుకు తీసుకెళ్తాము. అక్రమ ఇసుక పైన చాలా సార్లు అయితే సీరియస్ అయినట్టయితే తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఎక్కడే కానీ అక్రమ ఇసుక అంటే అధికారులు స్పందించిన పాపను పోలేదు, మీరేమంటారు అన్న? ఈ రోజుకి జరుగుతుంది అక్రమంగా. మనం ఉదాహరణకి చెప్తా అన్న, మొన్నటి వరకు ఈ సజ్జలు తిన్న పెన్నా బెల్ట్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ ఇసుక తరలింపుతా అంటే మేము డైరెక్ట్గా పోయి చెప్పిన పోలీసు వాళ్ళకి, ఆపండి అన్న, ఇది కేవలం ఇసుక పోయేదే కాదు, అక్కడ మేము మోటార్లు గిటర్లు పెట్టాము, ఎంటైర్ తాటిపత్రికి సంబంధించిన వాటర్ అక్కడ నుంచే వచ్చేది. ఆడ ఒక్క మోటార్ పోయినా ఐఎమ్ నాట్ టెలింగ్, మొత్తం ఒక రోజంతా వాటర్ ఆగిపోతుంది తాడిపత్రికి. మళ్ళీ అట్లా అంటే చెప్తే కూడా పట్టించుకునేవాడు లేదు. మేమేం చేసినాం, మేము పోయి ఆపినాం ఇసుకలు. నెక్స్ట్ డే లారీలంతా మా పైన కేసులు పెట్టినారు. ఎక్కడికి పోవాలా? మొన్న అడిషనల్ ఎస్పీ వచ్చినారు ఇక్కడికి, వస్తే నేను పోయి డైరెక్ట్ కంప్లైంట్ చేశాను. సార్ చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది, ఇసుక ఎక్కడ చూసినా తరలిస్తున్నారు, ఖచ్చితంగా ఆపాలంటే దట్ ఈస్ నాట్ అండర్ మై డ్యూరిస్డిక్షన్ అన్నాడు. ఇంకా వాళ్ళే అట్లా అంటే ఇంకా మేము ఎక్కడికి పోవాలన్నా? దానికి సపరేట్ ఎంటిటీ ఉంది, వాళ్ళ దగ్గరికి పోవాలా, మీరు మా దగ్గరికి కాదు రావాల్సిందేది అన్నారు. అన్న ఇసుక అనేది ఎట్లయిపోయిందంటే రేపు పొద్దున్న నీటి సమస్య వచ్చేది కూడా మెయిన్గా దానివల్లనే. ఇదంతా కేవలం డబ్బులంతా పైకి పోతుంది, ఇక్కడ ఉన్న దానికి లేదు. మొన్ననే చెప్పినారు మాకు, అన్న మాకు మళ్ళీ ఆర్డర్స్ వచ్చినాయన్న, మేము స్టార్ట్ చేయాలంటే ఇసుకలు పంపించేది, దయచేసి మా జోలికి రావద్దని ఇండైరెక్ట్గా మా దగ్గరికి పంపించినారు. ఇంకేం చేస్తాం దీనికి? 100% స్టాప్ చేయబోతున్నాము. ఎక్సెప్ట్ ఫర్ దోస్ ఈ చిన్న తోపుడు బండ్లు ఎదుగుతున్నాయో మన ఎద్దుల బండ్లు, వాళ్ళు తప్ప ట్రాక్టర్ కూడా వచ్చేదానికి లేదు ఇసుక బండ్లకి. సో ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము, అనవసరంగా అయితే చేయనీము. ఈ రోజుకి కాదు, రేపు కూడా ఫ్యూచర్లో కూడా జరిగేటట్టు చేయము. తాడిపత్రి నియోజకవర్గంలో అభివృద్ధి 20 సంవత్సరాలు వెనుకబడింది వైసీపీ ప్రభుత్వ పాలన వచ్చిన తర్వాత అని ఎమ్మెల్యే అభ్యర్థి అజ్మిత్ రెడ్డి గారు అంటున్నారు. అలాగే ఇసుక మాఫియా అనేది మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కానీ అసలు పోలీసులు కానీ అధికారులు కానీ పట్టించుకున్న పాపాల పోలేదైతే అంటున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక మాఫియా అనేది పూర్తిగా కట్టడి చేస్తామని, అలాగే 20 సంవత్సరాలు ముందుకు తాడిపత్రి మున్సిపాలిటీలు తీసుకెళ్తామని అయితే అజ్మిత్ రెడ్డి గారు అంటున్నారు. కెమెరామ్యాన్ శర్మతో విజయ్, ప్రైమ్ 9 న్యూస్, అనంతపురం.